నల్లేరు బెనిఫిట్స్ అండ్ పచ్చడి ప్రిపరేషన్ గురించి తెలుసుకుందాం. మొదటగా మనం నల్లేరు గురించి తెలుసుకుందాం. ఈ నల్లేరు అనేది ఒక తీగజాతి మొక్క. ఈ మొక్క చతుర్కోణయుత కాండముతో అంటే 4 పలకలతో కూడిన పొదలాగా పాకుతుంది. ఇది ఎక్కువగా చేన్లలో అడవుల్లో పెరుగుతుంది. ఇప్పుడు ఈ నల్లేరును నర్సరీలో కూడా అమ్ముతున్నారు. మేము ఒక చిన్న కాండం తీసుకొచ్చి చిన్న తొట్టిలో పెట్టాం. ఇప్పుడు ఎంతగా పెరిగిందో చూడండి. ఇది ఎక్కువ ప్లేస్ను ఆక్యుపై చేయదు కాబట్టి బాల్కనీలో ఈజీగా పెంచుకోవచ్చు. ఈ కాండము సుమారుగా 7 నుంచి 10 సెంటీమీటర్ల వరకు ఉంటుంది. కట్ అయినట్లు కనిపిస్తుంది. కట్ అయినట్టు కనిపించే ప్రాంతంలోనే వేర్లు ఆకులు వస్తాయి. ఈ నల్లేరును ఆయుర్వేదంలో సిద్ధ వైద్యంలో విరిగిన ఎముకలు త్వరగా అత్తుకోవడానికి ఉపయోగిస్తారు. దీనిని అస్థి సంవారిక అని కూడా అంటారు. అస్థి సంవారిక అంటే ఎముకలను రక్షించేది అని అర్థం. దీన్ని సంస్కృతంలో వజ్రవల్లి అని అంటారు. తెలంగాణ ప్రాంతంలో కొన్ని చోట్ల దీనిని నల్లెడ అని కూడా పిలుస్తారు. దీని శాస్త్రీయ నామం వచ్చేసి సిస్సస్ క్వాడ్రాంగులారిస్. దీనిలో ఫైబర్, కాల్షియం ఎక్కువగా ఉంటుంది. మోకాల నొప్పులతో బాధపడుతున్న వారికి బాగా పనిచేస్తుంది. కీళ్ళ నొప్పులు రాకుండా చేస్తుంది. రొమటాయిడ్ ఆర్థరైటిస్తో బాధపడుతున్న వారికి నొప్పి నుండి రిలీఫ్ని ఇస్తుంది. దీనిని మన ఇండియాలో, శ్రీలంకలో ఎక్కువగా వాడతారు. పచ్చడి ప్రిపరేషన్ ఎలాగో చూద్దాం. ముందుగా నైఫ్తో ఇలా కట్ చేసుకోవాలి. చేతులకు గ్లౌజ్ వేసుకోవాలి. ఎందుకంటే కట్ చేసేటప్పుడు జిగురు లాంటిది వస్తుంది. అది చేతులకు అంటుకుంటే దురద వస్తుంది. సో చేతులకు గ్లౌజ్ వేసుకొని ఇలా పైన పొట్టును మునక్కాయకు తీసినట్టు తీసుకొని చిన్న కట్ చేసుకోవాలి. ఈ నల్లేరు ముక్కలతో పచ్చడి చేద్దామండి. ఇప్పుడు మనం పచ్చడి కావాల్సిన పదార్థాలు: 1 టీ స్పూన్ నువ్వులు, 5-6 వెల్లుల్లి రెబ్బలు, 2 టమాటోలు, 3 పచ్చిమిర్చి, కొన్ని నల్లేరు ముక్కలు, ఉప్పు తగినంత. బాణలి తీసుకొని దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలండి. వేసుకొని ఫస్ట్ ముందుగా పచ్చిమిర్చి వేయించాలి. అందులోనే నల్లేరు ముక్కలు వేయించుకోవాలి. అదొక 2 నిమిషాలు వేగిన తర్వాత టమాటా ముక్కల్ని వేయాలి. టమాటా ముక్కల్ని వేసి మళ్ళీ ఒక 3-4 నిమిషాలు ఉంచాలి. ఉంచిన తర్వాత బౌల్లోకి తీసుకోవాలి. ముందుగా మనం వేయించిన నువ్వులను గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత వెల్లుల్లి వేసి గ్రైండ్ చేసుకోవాలి. అందులో పచ్చిమిర్చి అండ్ టమాటో, నల్లేరు ముక్కలు వేయించినవి ఉన్నాయి కదా, అవి వేసి తగినంత ఉప్పు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలండి. ఇప్పుడు మనము ఒక బౌల్లోకి తీసుకొని తాలింపు పెట్టేద్దామండి. బాణలో కొద్దిగా ఆయిల్ తీసుకొని కొన్ని పోపు దినుసులు వేసి కొద్దిగా కరివేపాకు వేసి కొద్దిగా పసుపు వేసేసి ఈ తాలింపుని ఆ పచ్చడిలో కలిపేద్దామండి. సో నల్లేరు పచ్చడి రెడీ అయిపోయిందండి.